కురుక్షేత్ర యుద్ధభూమి మధ్యలో రెండు సైన్యాల మధ్య అర్జున మరియు కృష్ణ రథం ఆగి ఉంది. అర్జునుడు తన ఎదురుగా ఉన్న బంధువుల్ని చూసి చాలా బాధపడుతూ కృష్ణుడితో ఇలా అంటున్నాడు. కృష్ణా, నా ఎదురుగా ఉన్న ఈ బంధువులని గురువులని చూస్తుంటే నా గుండె ఆగిపోతోంది. నా శరీరం వణికిపోతోంది. నా చేతిలో ఉన్న గాండీవం కిందకి జారిపోతోంది. కృష్ణా, మనం ఈ యుద్ధం ఎందుకు చెయ్యాలి? ఈ రాజ్యం, ఈ సుఖాల కోసం మన సొంతవాళ్లనే చంపుకోవాలా? నా వాళ్లని నేను చంపుకొని వచ్చే విజయం నాకు వద్దు కృష్ణా, నాకు ఏమీ వద్దు. నేను ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. నా ధర్మమేంటో నాకు అర్థం కావటం లేదు. కృష్ణా, నేను నీకు శిష్యుణ్ణి, నిన్ను నమ్ముకున్నవాడిని. ప్లీజ్ కృష్ణా, నేనేం చెయ్యాలో నువ్వే నాకు మార్గం చూపు. అర్జునా, నువ్వు ప్రజ్ఞాశాలిలా మాట్లాడుతున్నావు, కాని దేని గురించైతే బాధపడకూడదో దాని గురించే బాధపడుతున్నావు. నిజమైన జ్ఞాని బ్రతికి ఉన్నవారి గురించి కాని చనిపోయిన వారి గురించి కాని ఎప్పుడూ బాధపడడు. ఈ మోహాన్ని వదిలిపెట్టు అర్జునా, నీ కర్తవ్యం నువ్వు చేయి. అదే భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. మన లైఫ్లో మనం కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాగే కూర్చునిపోతూ ఉంటాం. కాని కృష్ణ మాటలు మన లైఫ్కి ఒక గైడ్లా పనిచేస్తాయి. రేపటి నుండి కృష్ణ ఇచ్చిన ఒక్కో లెసన్ని మనం తెలుసుకుందాం. ఈ సిరీస్ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.